సక్సెస్ న్యూస్. నేను మీ శిరీష. సాంకేతిక ఆధారాలు లేనప్పటికీ చాకచక్యంగా కేసును ఛేదించిన గార మండల పోలీసులు. జనవరి 22వ తేదీన గార పోలీస్ స్టేషన్లో నమోదు కాబడిన తాలిహుండం గ్రామానికి చెందిన ఉరజాన రమణమ్మ ఇంట్లో బంగారు వస్తువులు దొంగలించిన కేసులో నిందితుడు అదే గ్రామానికి చెందిన జోగి అన్నమయ్య కుమారుడు జోగి రాజు ఎస్సీ ఆది ఆంధ్ర వీధికి చెందిన వాడిగా గుర్తించి గార పోలీసులు అదుపులోకి తీసుకుని 17.5 తులాల బంగారు ఆభరణాలను రికవరీ చేసినట్లు సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో శ్రీకాకుళం టౌన్ డీఎస్పీ సిహెచ్ వివేకానంద తెలిపారు. కేసులో ముద్దాయిని అదుపులోకి తీసుకోవడంలోనూ పోయిన బంగారు ఆభరణాలను స్వాధీనం పరుచుకుని చాకచక్యంగా వ్యవహరించి కేసు ఛేదించడంలో టౌన్ డీఎస్పీ సిహెచ్ వివేకానంద పర్యవేక్షణలో ప్రతిభను కనబరిచిన సిఐ పైడిపు నాయుడు, సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీకాకుళం సర్కిల్ గార ఎస్ఐ జనార్దన్, వన్ టౌన్ ఎస్ఐ ఎం హరికృష్ణ మరియు సిబ్బంది ఏఎస్ఐ శ్రీనివాసరావు, సిపిలు సూరిబాబు, జగదీష్, రమణమూర్తి, బాలకృష్ణలను జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. వాసుదేవుని 16వ బ్రహ్మోత్సవాలు వారం రోజుల పాటు వైభవంగా జరగనున్నాయని ఆలయ అర్చకులు కూర్మాచార్యులు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా మందస పట్టణంలో కొలువైన శ్రీ వాసుదేవుని 16వ బ్రహ్మోత్సవాలు ఈ నెల 17 నుంచి 23వ తేదీ వరకు అనగా వారం రోజుల పాటు వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు కూర్మాచార్యులు తెలిపారు. 14వ శతాబ్దానికి చెందిన ఈ ఆలయంలో రాజుల కాలం నుంచి ప్రతి ఏటా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. రాజుల పాలన అనంతరం కొన్ని దశాబ్దాల పాటు ఆలయం మూతపడి శిథిలావస్థకు చేరుకుంది. శ్రీదండి శ్రీమన్నారాయణ చిన్నజీఆర్ స్వామి శ్రీ వాసుదేవ ఆలయ చారిత్రక ప్రాముఖ్యతను గుర్తించి 2001లో పునర్నిర్మాణ పనులు చేపట్టారు. 2009లో ఆలయాన్ని పునరుద్ధరించి ఆలయంలో రాజుల పాలన కాలంలోనున్న విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించారు. ఆలయంలోని వాసుదేవ పెరుమాళ్ విగ్రహ నిరూపం కనువిందు చేసే కళాకాండాలతో శ్రీ వాసుదేవ పెరుమాళ్ ఆలయాన్ని దర్శించిన భక్తులు మంత్రముగ్ధులవుతారు. ఉత్సవాల్లో జరిగే కార్యక్రమాలు: 17న ఆంజనేయ స్వామి అభిషేకం, 18న శ్రీ వాసుదేవ పెరుమాళ్ అభిషేకం, శ్రీ విశ్వక్షేణ ఆరాధన, అంకురారోహణ, 19న గరుడ పూజ, ధ్వజరోహణం, హనుమద్వాహనం, శేషవాహనం, 20న కల్పవృక్ష వాహనం, ఎదుర్కోలు ఉత్సవం, 21న శ్రీ వాసుదేవ పెరుమాళ్ కళ్యాణ మహోత్సవం, గరుడ వాహనం, 22న పొన్నచెట్టు వాహనం, తెప్పోత్సవం, అశ్వవాహనం, 23న రథోత్సవం, చక్రస్నానం, ద్వాదశరాధన, శ్రీ పుష్పయాగం కార్యక్రమాలతో పాటు ప్రతిరోజు సంకీర్తనలు, కోలాటాలు, ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రతి ఏటా నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుంటారని ఆలయ నిర్వాహకులు తెలిపారు. వాసుదేవ స్వామి బ్రహ్మోత్సవం 16వ బ్రహ్మోత్సవం చాలా వైభవంగా జరుగుతుంది. ఆలయ కమిటీ అర్చించుకోండి అందరూ సహకారంతో గ్రామస్తులు కూడా ప్రతి బ్రహ్మోత్సవం కంటే ఒక దక్షిణ వైభవంతో ముందుకు తీసుకెళ్లాలని ఆలోచనతో స్వామి బ్రహ్మోత్సవాలకి ఎటువంటి చిన్నతనం కాకుండా వైభవాన్ని పెంచేటట్టుగా చేయాలని టీవీ మాధ్యమాల ద్వారా, ప్రచార మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తూ అద్భుతంగా వైభవంగా ఈ బ్రహ్మోత్సవం జరుగుతుందని నేను ఆశిస్తున్నాను. స్వామి ప్రతి సంవత్సరం వైభవాన్ని పెంచుకుంటూ నేటికి 16వ బ్రహ్మోత్సవం అయింది. ఇప్పుడు చాలా కాల పురాతనం. ఇప్పుడు నేటికి 14వ శతాబ్దం అంటున్నారు, కానీ 800 సంవత్సరాల దగ్గరగా అవుతుంది. స్వామి వైభవంకి ప్రతిష్ఠ అయిన దగ్గర చిన్నజీవి స్వామి వారు రావడం, ఈ వాసుదేవుడు వైభవం పెరగడానికి ప్రధాన కారణం. ఆచార్యులు ఏ దేవాలయంకి వెళ్ళినా రామానుజుల వారి కాలం నుంచి వస్తున్న సాంప్రదాయం ఇది. ఆచార్యుడు ఏ దేవాలయంకి వెళ్తే ఆ దేవం వైభవం అవుతుందట. ఆచార్యులు లేనిదే భగవంతుడు కూడా తన ఆరాధనలు అందుకోవడనేసి ఈ చరిత్ర. కాబట్టి మీరందరూ చివరి బ్రహ్మోత్సవం వరకు కూడా ఇలా వచ్చి వాసుదేవుడు వైభవాన్ని మీ టీవీ మాధ్యమాల ద్వారా ప్రజలు, భక్తులందరికీ దగ్గర చేరువయ్యేటట్టుగా చేస్తారని నేను ఆశిస్తూ శ్రీ ఉమాలింగేశ్వర స్వామి 8వ వార్షికోత్సవాలు మరియు మహాశివరాత్రి మహోత్సవాలు బెజ్జిపురం గ్రామంలో ఘనంగా నిర్వహించబడును. బెజ్జిపురం గ్రామంలో వెలిసిన శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి దేవస్థానం 8వ వార్షికోత్సవాలు, మహాశివరాత్రి వార్షికోత్సవాలు మరియు నవగ్రహాల గుడి ప్రతిష్ఠ కార్యక్రమాల నిర్వహణపై కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు మరియు భక్తులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలను అందరి సహాయ సహకారాలతో ఘనంగా నిర్వహించాలని గ్రామస్తులను పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో యూత్ క్లబ్ అధ్యక్షులు మేడూరు ప్రసాదరావు, మాజీ సర్పంచ్ ఇజ్జాడి శ్రీనివాసరావు, మాజీ జడ్పీటీసీ పిన్నిటి మధుబాబు తదితరులు పాల్గొన్నారు. 10వ తరగతి ఎస్ఎస్సీ ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ 10వ తరగతి ఎస్ఎస్సీ ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై కలెక్టర్ కార్యాలయం నందు సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో సోమవారం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్రాత పరీక్షలు మార్చి 17వ తేదీ నుండి ఏప్రిల్ 1వ తేదీ వరకు ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:45 గంటల వరకు జరుగుతాయని చెప్పారు. జిల్లాలో ఎస్ఎస్సీ 10వ తరగతి పరీక్షకు హాజరు కానున్న విద్యార్థులు 28,984 మంది అని, అందు నిమిత్తం జిల్లాలో 149 పరీక్ష కేంద్రాలకు 149 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 7 ఫ్లయింగ్ స్వాట్ టీంలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి తిరుమల చైతన్య మాట్లాడుతూ పరీక్షలు విజయవంతంగా నిర్వహించాలని, అందుకు సంబంధించిన శాఖల అధికారులను సమన్వయంతో సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు, శ్రీకాకుళం రెవెన్యూ డివిజనల్ అధికారి సాయి ప్రత్యూష, ఏసీఈ లియాఖత్ అలీఖాన్, జిల్లా వొకేషనల్ అధికారి తవిట్నాయుడు, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి బాలమురళీకృష్ణ, డిఆర్డీఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ కిరణ్ కుమార్, జిల్లా ఉద్యాన అధికారి వరప్రసాద్, యూత్ కోఆర్డినేటర్ ఉజ్వల్, సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. రాజాం మండలం బొమ్మినాయుడు వలసలో భూ వివాదాల వలన టీడీపీ వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. శ్రీకాకుళం జిల్లా రాజాం మండలం బొమ్మినాయుడు వలసలో ఆదివారం భూ వివాదాల కారణంగా టీడీపీ వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో 10 మంది గాయపడ్డారు. భూ విషయమై మొదలైన గొడవ కొద్దిసేపటికి ఘర్షణకు దారితీసింది. ఈ ఘర్షణలో ఇరు వర్గాలకు చెందిన వారు గాయపడ్డారు. వారంతా రాజాం సామాజిక ఆసుపత్రిని ఆశ్రయించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని గ్రామంలో పికెటింగ్ ఏర్పాటు చేశారు. మంది విద్యార్థులతో ప్రయాణిస్తున్న బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతో చెరువులో పడిపోయిందని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ఆరోపించారు. శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం మందస మండలం పరిధిలో వివేకానంద్ స్కూల్కు సంబంధించిన బస్సు శనివారం 30 మంది విద్యార్థులతో ప్రయాణిస్తున్న బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతో చెరువులో పడిపోయిందని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి సిహెచ్ రవి ఆరోపించారు. సోమవారం ఏఐఎస్ఎఫ్ నాయకులు వివేకానంద స్కూల్ని సందర్శించి అనంతరం మందస మండల ఎంఈఓ ఎం లక్ష్మణరావుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్ రవి మాట్లాడుతూ కనీసం మౌలిక సదుపాయాలు లేని విద్యా సంస్థల్లో కనీసం రిజిస్ట్రేషన్ అర్హత లేని ఉపాధ్యాయులను పెట్టుకుని ఫిట్నెస్ లేని బస్సులను నడుపుతూ విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర వేలాది రూపాయల ఫీజు వసూలు చేస్తూ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. ఇన్ని జరుగుతున్నా కనీసం జిల్లా విద్యాశాఖ అధికారి కనీసం ఆ విద్యా సంస్థల వైపు కన్నెత్తి చూడడం లేదని అన్నారు. తక్షణమే డీఈఓ స్పందించి వివేకానంద విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో విద్యార్థులతో కలిసి పెద్ద ఎత్తున డీఈఓ కార్యాలయాన్ని ముట్టడి చేస్తామని హెచ్చరించారు. మరి జిల్లా వ్యాప్తంగా అనేక విద్యా సంస్థల్లో విచ్చలవిడిగా ఫీజు దోపిడీలు చేస్తున్నప్పటికీ కూడా విద్యాశాఖ అధికారులు గాఢ నిద్రల్లో వసూళ్లకు కాసులు తీసుకో పర్మిషన్లు తీసుకో అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. దీన్ని ఏఐఎస్ఎఫ్ గా తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నట్టు విద్యా సంస్థలన్నీ కూడా తక్షణమే సీజ్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా విద్యార్థులను సేకరించి డీఈఓ కార్యాలయాన్ని ముట్టడిస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. నా పేరు సిహెచ్ రవి, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి హరిప్రసాద్, ఏఐఎస్ఎఫ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఏపీ ఎస్ఎస్సీ ఆధ్వర్యంలో ఈ నెల 23న జరిగే గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలకు పగడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. పరీక్షల నిర్వహణపై కోఆర్డినేటింగ్ అధికారులు, లైజనింగ్ అధికారులు, చీఫ్ సూపరింటెండెంట్లు కలిసి కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్,
ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ మరియు జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావుతో కలిసి సెంటర్ల వారీగా వివిధ ప్రభుత్వ శాఖలు చేస్తున్న ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ మాట్లాడుతూ గ్రూప్ 2 పరీక్షల నిర్వహణకు అన్ని రకాలుగా సన్నద్ధం కావాలని ఆదేశించారు. 23వ తేదీ ఉదయం 10 నుంచి 12:30 వరకు, మధ్యాహ్నం 3 నుంచి 5:30 వరకు పరీక్ష జరుగుతుందని చెప్పారు. దీనికోసం శ్రీకాకుళం ఎచ్చెర్లలో మొత్తం 15 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని 5,535 మంది సభ్యులు పరీక్షలు వ్రాయనున్నట్లు తెలిపారు. ఆ రోజు పరీక్షా కేంద్రం వద్ద 144 సెక్షన్ ఏర్పాటు చేయాలని, పటిష్టమైన పోలీస్ బందోబస్తు నిర్వహించాలని ఆదేశించారు. శ్రీకాకుళం రెవెన్యూ డివిజనల్ అధికారి సాయి ప్రత్యూష, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి బాలమురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. డిఎన్పి రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన కేంద్ర మంత్రికి కృతజ్ఞతలు తెలియజేసిన ఎమ్మెల్యే భగ్గు రమణమూర్తి. శ్రీకాకుళం జిల్లా కేంద్ర మంత్రి కార్యాలయంలో డిపిఎన్ రోడ్డుకి నిధులు మంజూరు చేసినందున కింజరాపు రామ్మోహన్ నాయుడికి నియోజకవర్గ ప్రజల తరపున అభినందనలు తెలియజేసిన ఎమ్మెల్యే భగ్గు రమణమూర్తి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భగ్గు రమణమూర్తి మాట్లాడుతూ వెనుకబడిన తీర ప్రాంతాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందజేస్తుందని, అందులో భాగంగా డిపిఎన్ రోడ్డు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధులు అందజేసినందున కేంద్ర ప్రభుత్వానికి, మంత్రికి అభినందనలు తెలియజేసి సంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా తీర ప్రాంతం ఎంతో వెనుకబడి ఉంది. డిపిఎన్ రోడ్డు అభివృద్ధి అయితే తీర ప్రాంతం అంతా ఇండస్ట్రియల్ గా డెవలప్ అవ్వడం గానీ, లేకపోతే పారిశ్రామిక డెవలప్ అవ్వడం గానీ, మరి ఎంతో సముద్ర తీరానికి ఆనుకుని వెళ్లే రహదారి, దానికి కేంద్రం నుంచి నిధులు మంజూరు చేసినందుకు గౌరవ మన పార్లమెంట్ సభ్యులు, సెంట్రల్ మినిస్టర్ వారికి పోలాకి మండలం నర్సంపేట నియోజకవర్గం తరఫున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే వంశధారి కాలువ ఆధునీకరణ, ఆనకట్టల పనులు పూర్తి చేసేందుకు మోడరైజేషన్ పనులకు నిధులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రిని ఎమ్మెల్యే భగ్గు రమణమూర్తి కోరారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ భగ్గు అర్జున, పోలాకి మండల కూటమి నాయకులు, ప్రజలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పలాస కాశీబుగ్గ పురపాలక సంఘంలో ఖాళీ స్థలాలకు ఆస్తి పన్ను చెల్లించాలంటున్న కమిషనర్ రామారావు. ప్రభుత్వం వారి ఆదేశాల ప్రకారం పలాస కాశీబుగ్గ పురపాలక సంఘంలోని ఖాళీ స్థలాలను గుర్తించి ఆయా స్థలాల్లో జంగిల్ క్లియరెన్స్ చేసి పరిశుభ్రంగా ఉంచేందుకు వాటిపై చర్యలు తీసుకొనుటకు గాను పురపాలక సంఘంలోని అడ్మిన్, శానిటేషన్, ఎమ్యూనిటీస్ మరియు ప్లానింగ్ సెక్రటరీలతో కలిసి పురపాలక సంఘం కార్యాలయంలో కమిషనర్ నడిపేన రామారావు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ పురపాలక సంఘం చట్టం 1965 ప్రకారం పురపాలక సంఘంలో గల అన్ని సచివాలయం పరిధిలో గల ఖాళీ స్థలాలను గుర్తించి 3 రోజులలో జంగిల్ క్లియరెన్స్ చేసి వారి స్థలాలను శుభ్రంగా ఉంచుకుని ఖాళీ స్థలాలు పన్ను చెల్లించవలసిందిగా స్థల యజమానులను కోరాలని, అలా చేయని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకోబడినని హెచ్చరించవలసిందిగా పేర్కొన్నారు. అలాగే ఖాళీ స్థలాల గుర్తింపు ప్రక్రియ పూర్తయిన వెంటనే ఆయా స్థలాలలో హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేయడం జరుగుతుందని కమిషనర్ ఎన్ రామారావు పేర్కొన్నారు. ఈ సమావేశంలో పురపాలక సంఘం రెవెన్యూ, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లకు సంబంధించిన ఉన్నతాధికారులు మరియు సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు. అంగన్వాడీలకు వేతనాలు చెల్లించాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ అమ్మన్నాయుడు డిమాండ్ చేశారు. అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని, గ్రాట్యుటీ అమలు చేయాలని, మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని కోరుతూ సోమవారం ఎచ్చెర్ల ప్రాజెక్టు కార్యాలయం నందు ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీలు పెద్ద ఎత్తున ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడీలకు గత 5 సంవత్సరాలుగా వేతనాలు పెంచలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంగన్వాడీలకు డిఏ కూడా అమలు చేయడం లేదని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో అంగన్వాడీలు చేసిన సుదీర్ఘ పోరాటానికి టీడీపీ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని, గత వైసీపీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పాదయాత్ర సందర్భంలో అంగన్వాడీ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చి అమలు చేయకపోవడంతో 42 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు చారిత్రాత్మకమైన పోరాటం చేపట్టారని, సుదీర్ఘ పోరాటం సందర్భంలో జులైలో వేతనాలు పెంచుతామని, అలాగే మరో 11 రకాల డిమాండ్లను పరిష్కరిస్తామని మినిట్స్ కాపీ ఆధారంగా హామీ ఇచ్చారని తెలిపారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం మినిట్స్ కాపీ హామీలు అమలు చేయాలని కోరుతూ అనేక దఫాలుగా మంత్రుల నుండి ముఖ్యమంత్రి వరకు విన్నవించుకున్నామని, కానీ నేటికి ఏ ఒక్క సమస్యను పరిష్కరించే దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టకపోవడంతో అన్యాయమని మండిపడ్డారు. అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్ లో ఉన్న సెంటర్ బిల్లులు, టీవీ బిల్లులు, కావెంట్ ఈవెంట్ బిల్లులు 2 సంవత్సరాల నుంచి లేకుండా నిలిచిపోయాయని వెంటనే విడుదల చేయాలని, అదేవిధంగా రానున్న బడ్జెట్ సమావేశంలో అంగన్వాడీ సమస్యలపై చర్చించాలని, అంగన్వాడీ జీతాలు పెంచాలని, మినీలకు జీవోలు విడుదల చేయాలని, హెల్పర్ల ప్రొఫెషనల్లో రాజకీయ జోక్యం అరికట్టాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు ఆర్ చంద్రమౌళి, వై విజయలక్ష్మి, యు శారద, కె ధనలక్ష్మి, ఎం రాధిక సరస్వతి, కె లలిత తదితరులు పాల్గొన్నారు. ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన రంగాల కృష్ణారెడ్డి అంత్యక్రియలో పిరియా విజయ్ పాల్గొని ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇచ్చాపురం మండలం ధర్మపురం వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రంగాల కృష్ణారెడ్డి మరణించిన విషయం తెలిసిందే. ఈ మేరకు నియోజకవర్గ సమన్వయకర్త జడ్పీ చైర్పర్సన్ పిరియా విజయ ఆయన స్వగ్రామం అరకభద్ర చేరుకొని అంత్యక్రియలో పాల్గొని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. తమ కుటుంబానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ బోర పుష్ప, శ్రీకాకుళం జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు రాంపత్ని చిట్టిబాబు, సీనియర్ నాయకులు కారంగి మోహన్ రావు, గ్రామ పెద్దలు, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కోమర్తి వద్దనున్న రైతు సేవా కేంద్రాన్ని జిల్లా వ్యవసాయ అధికారి త్రినాథరావు సందర్శించారు. సోమవారం నర్సన్నపేట పట్టణంలోని కోమర్తి వద్దనున్న రైతు సేవా కేంద్రాన్ని జిల్లా వ్యవసాయ అధికారి త్రినాథరావు సందర్శించారు. అనంతరం రైతుల యొక్క విశిష్ట సంఖ్య రిజిస్ట్రేషన్ ఎలా జరుగుతుందని స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.